నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. జ్యోతిష చక్రంలోని రెండవ రాశి అయిన వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఈ సెప్టెంబర్ 23, 24, 25వ తేదీలలో అదృష్ట గడియలు అనేవి విపరీతంగా రాబోతూ ఉన్నాయి. వీరి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, సమస్యలు అన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోబోతున్నాయి. ఇక వృషభ రాశి జీవితంలో అభివృద్ధి అనేది ఇప్పుడు విశేషంగా మీరు పొందబోతున్నారు. అయితే వృషభ రాశి జీవితంలో ఉండేటటువంటి కష్టాలన్నీ కూడా పోగొట్టి వీరికి అదృష్టాన్ని తీసుకురాబోతున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు? అలాగే వీరి జీవితంలో ఆశించిన శుభ ఫలితాలను వీళ్ళు మరిన్ని పొందడానికి చేసుకోదలిచినటువంటి దేవతారాధనతో పాటుగా వీళ్ళు పాటించాల్సినటువంటి ముఖ్యమైన పరిహారాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి గురించి చూస్తే గనుక ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు స్థిరమైన స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే వీరు శారీరకంగా దృఢంగా చూడడానికి చక్కటి అందాన్ని కలిగి ఉంటారు. వృషభ రాశి వారి ఎక్కువ శాతం జీవితంలో సంతోషంగా గడపడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే తోటి వారితో వాత్సల్యాన్ని కలిగి ఉంటారు. వృషభ రాశి వారు ఏ పనిని ప్రారంభించినప్పటికీ కూడా దానిని పూర్తి చేయడానికి వీరు శక్తికి మించి కృషి చేస్తారు. ముఖ్యంగా వృషభ రాశి వారికి వీరికి అంచెలంచెలా విశ్వాసాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. వృషభ రాశి వారు దయాగుణం, దానగుణం అనేది, క్షమాగుణం అనేది కలిగి ఉంటారు. అదేవిధంగా వీరిని నమ్మిన వారిని ఎప్పుడు కూడా వదులుకోరు. వారికి ఎప్పుడు అండగా నిలుస్తారు. అలాగే వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా సమస్యలనైతే వీళ్ళు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. వృషభ రాశి వారికి వివాహానంతరం జీవితం చాలా బాగుంటుంది. అంతేకాకుండా వీరికి జీవిత భాగస్వామి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరించడం, అదేవిధంగా మంచి వస్త్రాధారణ చేసుకోవడం కూడా వీరికి చాలా ఇష్టం. వృషభ రాశి వారు ఎక్కువగా ఇంటి భోజనాన్ని, అలాగే రుచికరమైనటువంటి ఆహారాన్ని తినడానికే ఇష్టపడతారు. వీరు చేసే పనుల యందు అలసట చెందక ఓపికతో, ఓర్పుతో కష్టపడేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరికి సహనం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే వృషభ రాశి వారికి ఉన్నటువంటి ప్రధాన లోపం కోపం. వీరికి కోపం చాలా సులభంగా వచ్చేస్తుంది. అంతేకాకుండా వీరికి మొండితనం అనేది కూడా అధికంగా కలిగి ఉంటారు. వృషభ రాశి వారికి మొండితనంతో కొన్నిసార్లు నిర్ణయాలను తీసుకుంటారు. దీని కారణంగా వీరు చిక్కుల్లో పడేటటువంటి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి నిర్ణయాలను మొండితనంగా కాకుండా ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది. వృషభ రాశి వారికి వీరు ప్రేమకు లొంగిపోతారు. అలాగే కుటుంబ సభ్యులు అన్న వీరికి అపారమైనటువంటి ప్రేమను చూపిస్తారు. ఈ రాశి వాళ్ళు ఎంతటి కార్యాలనైనా సరే సులభంగా పూర్తి చేయగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వృషభ రాశి వారు పొగడ్తలకు లొంగరు. అలాగే వారికి చెప్పినటువంటి పనులను మంచి తెలివితేటలతో చాకచక్యంగా పూర్తి చేస్తారు. అంతేకాకుండా వారు పనులను ఇతరులతో పూర్తి చేయించడంలో మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే గనుక వృషభ రాశి వారికి అదృష్టం ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరికి డబ్బులకు ఎటువంటి లోటు అనేది ఉండదు. అయితే ఈ వృషభ రాశి వారు విలాసవంతంగా ధనాన్ని వృధాగా ఖర్చు చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. వృషభ రాశి వాళ్లకు చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, నాణాలను సేకరించడం పైన ఆసక్తి చాలా అధికంగా ఎక్కువగా ఉంటుంది. వీరు సమాజ సేవా కార్యక్రమాలలోనూ బాగా రాణిస్తారు. ఈ రాశి జాతకులు కుటుంబ పరంగా అనుకూలమైన ఫలితాలను పొందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారంలో, అలాగే పెట్టుబడుల విషయంలో తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో కుటుంబం యొక్క వాతావరణం కూడా ఇప్పుడు ఆహ్లాదకరంగా మారుతుంది. అలాగే వీరికి కుటుంబ పరంగా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. అయితే వీరు తమ కుటుంబం యొక్క ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వృషభ రాశి వారికి ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు కూడా అంతలా కలిసిరావు. వీరు ప్రేమించిన వ్యక్తి నుండి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రేమ వ్యవహారాలకు ఈ రాశి వాళ్ళు ఈ సమయంలో దూరంగా ఉండడమే మంచిదని చెప్పొచ్చు. అయితే వృషభ రాశి వారి ఈ సమయంలో వీరి యొక్క జీవిత భాగస్వామితో ఈ రాశి వారికి మంచి మద్దతు అనేది లభించబోతోంది. అదేవిధంగా సంతానపరంగా కూడా ఈ సమయంలో శుభ ఫలితాలను అయితే మీరు వినబోతున్నారు. మీ సంతానం ద్వారా సమాజంలో మీకు మంచి పేరు, ప్రతిష్టలు అనేవి రాబోతూ ఉన్నాయి.
అలాగే ఈ సమయంలో వృషభ రాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యాపరంగా మీకు మిశ్రమ ఫలితాలనేవి పొందనున్నారు. విద్యార్థులు విద్యాపరంగా ఆశించిన ఫలితాలను సాధించినప్పటికీ వీరికి శ్రమ అనేది చాలా ఎక్కువగా పెరుగుతోంది. అదేవిధంగా ఈ రాశికి చెందిన రాజకీయ నాయకులకు కూడా, క్రీడాకారులకు కూడా, అలాగే కళాకారులకు కూడా ఇప్పుడు సమయం అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. వీరికి ఆరోగ్యపరంగా బాగుంటుంది. కాకపోతే కొన్నిసార్లు ఈ రాశి వారికి నిద్ర, ఆహారపరంగా తగిన శ్రద్ధలనేవి తీసుకోరు. దీని కారణంగా వీరికి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీరు ముఖ్యంగా శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాయామం చేయడం, సమయానికి భోజనం చేయడం, నిద్రపోవడం, ఆహారపు నియమాలను పాటించడం వీరికి చాలా అవసరమని చెప్పొచ్చు. వృషభ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరంగా బాగుంటుంది. కాకపోతే ఖర్చులు కూడా ఎక్కువవుతాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఖర్చుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. వృషభ రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలానే ఉంటాయి. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఒకరి ఆశీర్వాదంతో వీరి జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోబోతూ ఉన్నాయి. ఆ వ్యక్తి ఆశీర్వాదం కారణంగా మీ జీవితం మారిపోబోతోంది. వృషభ రాశి వారికి ఆ వ్యక్తి ఆశీర్వాదం కారణంగా మీకు ఇంతటి అదృష్టం అనేది తీసుకొచ్చే వ్యక్తి ఎవరో తెలిస్తే గనుక ఆశ్చర్యపోతారు. అయితే ఇంతకు ఆ వ్యక్తి ఎవరు అని చూస్తే గనుక వీరి జీవితంలో ఊహించిన అదృష్టాన్ని పొందబోయే కారణం ఎవరో తెలుసా? ఈ రాశి వాళ్ళు మీ తండ్రి గారే. ఇక ఈ వృషభ రాశి వారు మీ తండ్రి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా జీవితంలో ఊహించని విధంగా అదృష్టం అనేది మీరు పొందుతారు. అలాగే ఎవరైతే తండ్రి గారి యొక్క నిండు మనస్సుతో ఆశీర్వాదాన్ని తీసుకుంటారో వారి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. ఈ రాశి వారికి తండ్రి యొక్క ఆశీర్వాదంతో జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఊహించని రాజయోగం అనేది, ఐశ్వర్యం అనేది ప్రాప్తిస్తాయి. అయితే ఈ వృషభ రాశి వారు ఇప్పటికైనా ఆలస్యం అనేది చేయకుండా మీ తండ్రి గారి దగ్గర నుండి ఆశీర్వాదాన్ని తీసుకోండి. ఈ రాశివారు మీ తండ్రి గారి యొక్క కాళ్లకు మనస్ఫూర్తిగా నమస్కరించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు మీరు చేరుకునేలాగా ఆశీర్వదించేలా కోరుకోండి. ఆయన నిండు మనస్సుతో మిమ్మల్ని ఆశీర్వదించడం వలన మీరు ఖచ్చితంగా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. అంతేకాకుండా కుటుంబంలో ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి జీవితంలో అభివృద్ధి అనేది అద్భుతంగా కనిపిస్తుంది. మీ తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవడం కారణంగా మీకు విశేషమైనటువంటి అదృష్టం అనేది మీ జీవితంలో పొందుతారు. వృషభ రాశి జీవితంలో ఆశించిన ఫలితాలను మీరు మరింత పొందడం కోసం ప్రతిరోజు కూడా మీ ఇష్టదేవ ప్రార్థన చేయడం మర్చిపోవద్దు. ఇక అలాగే ఒక సోమవారం రోజున పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయించడం చాలా మంచిది. ఇక అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తే మీకు అంతా కూడా అనుకూలత ఏర్పడుతుంది. గ్రహాల యొక్క అనుగ్రహం పొందడం కోసం ప్రతి శనివారం నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం చాలా మంచిది. వృషభ రాశి వారికి కుటుంబ జీవితంలో కూడా ఆశించిన ఫలితాలను తప్పకుండా పొందుతారు.